సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు 37 సంవత్సరాల అనుభవంతో నమ్మకమైన విద్యా నాణ్యతకు చిరునామా. అత్యాధునిక ల్యాబ్స్, స్మార్ట్ క్లాస్ రూమ్స్ తో అంకితభావం గల అధ్యాపకులు మీ విజయానికి తోడ్పడుతున్నారు. హాస్టల్ సౌకర్యం, 15 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, ఇండస్ట్రీ ట్రైనింగ్స్ మీ కెరియర్ ను బలోపేతం చేస్తాయి. టాప్ కంపెనీస్ లో అద్భుతమైన ప్లేస్మెంట్స్, స్ట్రాంగ్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సపోర్ట్ తో మీ భవిష్యత్తుకు బలమైన పునాది. ఇంజనీరింగ్ లో మీ ప్రయాణానికి బెస్ట్ డెస్టినేషన్. అడ్మిషన్ కోసం ఇప్పుడే సంప్రదించండి. సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు. ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులకు శుభవార్త. గత 37 సంవత్సరాలుగా విశ్వాసం మరియు నాణ్యతకు ప్రతీక సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు. ప్రశాంతమైన క్యాంపస్ లో ఆధునిక ల్యాబ్స్, స్మార్ట్ క్లాస్ రూమ్స్ తో నాణ్యమైన విద్యను అందించే అంకిత భావం గల అధ్యాపకులు, 15 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, ఇండస్ట్రీ ట్రైనింగ్స్, టాప్ కంపెనీస్ లో ప్లేస్మెంట్ అవకాశాలు, ప్రత్యేక ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సపోర్ట్ తో మీ విజయానికి బలమైన పునాది. అడ్మిషన్ కోసం సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో బ్లాక్ బస్టర్ ఆషాఢం #1 కిలో సేల్. అన్ని రకాల వస్త్రాలపై సరికొత్త స్టాక్ తో అప్ టు 66% ఆఫ్. ఈ ఆషాఢంలో షాపింగ్ కిలోలలో, సంతోషం టన్నుల్లో. కంచి చీరలు 1 కేజీ చీరల కొనుగోలుపై 1 కేజీ చీరలు ఉచితం. మారిగోల్డ్ శారీస్ కేజీ 450 రూపాయలు. బనారస్ శారీస్ కేజీ చీరలు ప్రారంభ ధర 700 రూపాయలు. 195 రూపాయల వెంకటగిరి ప్రింట్ శారీ ప్లస్ వర్క్ బ్లౌజ్ పై 66% ఆఫ్. కేవలం 66 రూపాయలకే. కంచి వింటేజ్ కాంబో 4 పీసులు 4995 రూపాయలు. క్యాజువల్ కుర్తీస్, స్ట్రైట్ ప్యాంట్స్, కుర్తీస్ పై 50% ఆఫ్. గర్ల్స్ స్కర్ట్స్, బాయ్స్ షర్ట్స్ అండ్ ప్యాంట్స్ పై 50% తగ్గింపు. మెన్స్ కాంబో సేవర్ బై 3 1500 రూపాయలు. ఇంకా బ్రాండెడ్ జీన్స్, షర్ట్స్, టీ షర్ట్స్ పై 1+1 ఆఫర్స్ మరియు అప్ టు 50% ఆఫ్. సౌత్ ఇండియా షాపింగ్ మాల్, డిమార్ట్ పక్కన ఆర్ఆర్ పేట ఏలూరు. సర్ సిఆర్ రెడ్డి పీజీ కళాశాల నాక్ బెంగళూరు వారి నుండి 4 సార్లు ఏ గ్రేడ్ గుర్తింపు పొంది ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం అనుబంధ కళాశాలగా పేరుంది. స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ. ఎంకామ్, ఎంబీఏ, ఎంసీఏ, ఎంఎస్సీ ఫిజిక్స్, ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ, అనలిటికల్ కెమిస్ట్రీ, ఎంఎస్సీ ఆక్వాకల్చర్, ఎంఎస్సీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్, ఎంఎస్సీ బయోటెక్నాలజీ, ఎంఎస్సీ బయోకెమిస్ట్రీ కోర్సులకు అడ్మిషన్లు జరుగుతున్నవి. ప్రత్యేకతలు: ఎల్ఈడి స్క్రీన్స్ తో ఈ క్లాస్ రూమ్స్, 30,000కు పైగా పుస్తకాలతో అధునాతన లైబ్రరీ, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, ఇండస్ట్రియల్ విజిట్స్ మరియు ప్రాక్టికల్ శిక్షణ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఆక్వాకల్చర్ ల్యాబ్స్, విశాలమైన ఏసీ సెమినార్ హాల్, సాఫ్ట్ స్కిల్స్ మరియు టెక్నికల్ స్కిల్స్ మీద ఉచిత శిక్షణ తరగతులు, విద్యార్థులకు బహుళజాతి కంపెనీలలో ఉద్యోగ అవకాశాల కల్పన, ఆధునిక వసతులు మరియు ఇంటర్నెట్ తో అనుసంధానించబడిన కంప్యూటర్ ల్యాబ్, జిమ్ మరియు విశాలమైన ప్లే గ్రౌండ్. అతి తక్కువ ఫీజులతో విద్యార్థులకు వేరువేరుగా హాస్టల్ వసతి. రీసెర్చ్ ప్రాజెక్ట్స్ కు యాజమాన్యం వారి ఆర్థిక సహకారం. సర్ సిఆర్ రెడ్డి పీజీ కళాశాల ఏలూరు. ఫోన్స్ 9505340399, 7382481448 and 8247552456. విద్యార్థిగా రండి, ఉద్యోగిగా వెళ్ళండి.
ఎస్ఎంసి హాస్పిటల్ అమ్మ అసోసియేషన్ మరియు ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో నడపబడుచున్న ఎస్ఎంసి హాస్పిటల్ అనుభవజ్ఞులైన వైద్య బృందంచే గైనకాలజీ సర్జరీ, లాప్రోస్కోపిక్ సర్జరీ, ఆర్థోపెడిక్ సర్జరీ, జనరల్ సర్జరీ, న్యూరాలజీ వైద్య సేవలు కలవు. ఆధునిక ఆపరేషన్ థియేటర్, ఐసీయూ వార్డ్, ఈసీజీ, ఎక్స్రే, ల్యాబ్, ఫార్మసీ, అంబులెన్స్ సదుపాయాలు కలవు. 24 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. జనరేటర్ సౌకర్యం మరియు సీసీటీవీ పర్యవేక్షణతో గ్రామాలకు దగ్గరగా పేద ప్రజలకు అందుబాటులో సేవా భావంతో ఉన్నత ఆశయంతో స్థాపించబడిన ఎస్ఎంసి హాస్పిటల్, మెయిన్ రోడ్, పెదవేగి. ఫోన్ నంబర్ 7075582111 7075578111. నమస్తే, పిన్టీవీ న్యూస్కి స్వాగతం. నేను లక్ష్మి. ఇక వివరాల్లోకి వెళ్తే, పరమహంస యోగానంద నేత్రాలయం, హిమగిరి, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఏలూరు, సోషల్ వర్కర్ మానేపల్లి రామారావు ఆధ్వర్యంలో పేరయ్య కోనేరు రామకోటి ప్రాంగణంలో ఆదివారం నిర్వహించిన ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎన్ శ్రీలక్ష్మి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత 18 సంవత్సరాలుగా పేద మధ్యతరగతి ప్రజలకు కంటి సంబంధిత వ్యాధులను పరీక్షించి ఉచిత వైద్య సేవలు అందిస్తున్న నిర్వాహక సంస్థలను అభినందించారు. ప్రస్తుత కాలంలో వైద్య సేవలు ఎంతో ఖర్చుతో కూడుకున్నవిగా మారాయని, అలాంటి సమయంలో ఉచిత వైద్య శిబిరాల నిర్వహణ పేద మధ్యతరగతి కుటుంబాలకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని పేర్కొన్నారు. నేటి సమాజంలో నేరాలు, మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా కుటుంబ అవసరాల కోసం అప్పులు తీసుకునే సమయంలో ప్రోనోట్ లేదా చెక్కులపై ఖాళీగా సంతకాలు చేయకూడదని హెచ్చరించారు. పేద మధ్యతరగతి వర్గాలకు సంబంధించిన న్యాయ సమస్యల పరిష్కారానికి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఉచిత న్యాయ సహాయం అందిస్తుందని తెలియజేశారు. ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పించడం, లోక్ అదాలత్ ద్వారా పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించడం, వివాదాల్లో మధ్యవర్తిత్వం నిర్వహించి సమస్యలను సామరస్యంగా పరిష్కరించేందుకు న్యాయ సేవాధికార సంస్థ కృషి చేస్తోందని వివరించారు. అవసరమైన వారు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పరమహంస యోగానంద నేత్రాలయం సిబ్బంది, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ప్రతినిధులు, నిర్వాహకులు, సేవా కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మనం రామకోటి ప్రాంగణంలో ఉన్నాము. మనకి ఇక్కడ మానేపల్లి రామారావు గారు గత 20 సంవత్సరాల నుంచి ఇక్కడ వైద్య శిబిరం నడిపిస్తున్నారు. మనకి ప్రస్తుతం అయితే ఇప్పుడు అకీరా ఐ హాస్పిటల్ వాళ్ళ సిబ్బందితోని కోఆర్డినేట్ అయ్యి వైద్య శిబిరం నడిపిస్తున్నారండి. ఇక్కడ ఉన్న రామకోటి ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ. రామకోటి ప్రాంగణంలో పరమహంస యోగానంద నేత్ర వైద్యశాల బృందంచే ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించబడుతుంది. ఈరోజు మనం పిలవగానే వచ్చిన డిఎల్ఎస్ మేడం శ్రీలక్ష్మి గారికి ధన్యవాదాలు తెలియపరుస్తూ, వారు వచ్చిన సందర్భంగా
మేము ఈరోజు వారితోటి ప్రారంభించేసాం. ఇప్పటికి 13,000 మందికి కంటి ఆపరేషన్ ఉచితంగా చేయించాం. ఏ ఒక్కరికి కూడా కంప్లైంట్ లేదు. మేము ఏ విధమైన పబ్లిసిటీ లేదు. ఒకరికి ఒకరు చెప్పుకొని తెలంగాణ నుంచి కూడా వస్తున్నారు. వాళ్ళందరూ కూడా బాగుందని చెప్పి వారి చుట్టాలు చెప్తే, వారి బంధువులు చెప్పి, వారి మిత్రులు చెప్తే అలా వచ్చిన వాళ్ళే తప్ప ఎవరు కూడా మేము పిలిచి మా పబ్లిసిటీ వల్ల రాలేదు, మౌత్ పబ్లిసిటీ వల్ల వచ్చారు. అందరూ కూడా ఉపయోగించుకుంటున్నారు. ఇంకా ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతూ మీ అందరూ కూడా 10 మందికి చెప్పండి మీకు నచ్చితే, లేకపోతే దండం పెట్టండి, మీకు కూడా పుణ్యం వేస్తాం. జై శ్రీరామ్. ఇది ప్రతి నెల 3వ ఆదివారం జరుగుద్ది. అలాగే ప్రతి నెల 2వ శనివారం ఆయుర్వేదం. ఎలాంటి వ్యాధులైనా దీర్ఘకాలి 15-20 సంవత్సరాల నుంచి ఉన్న వ్యాధులు కూడా మన నగేష్ గారు డాక్టర్ గారు చూసి సరైన మందులు ఇచ్చి అందరికి కూడా ఏ విధమైన వ్యాధి కూడా అతి తొందరగా 2 నెలలకి 3 నెలలకి పూర్తిగా నయం చేస్తున్నారు. అది కూడా ఉపయోగించుకోగలరు. జై శ్రీరామ్. ది ఏలూరు కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ అభివృద్ధి పదంలో ముందుకు సాగుతోందని బ్యాంక్ చైర్మన్ అంబికా ప్రసాద్ తెలిపారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి 386 కోట్ల వ్యాపార లక్ష్యాన్ని నిర్దేశించుకుని అందుకు అనుగుణంగా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసినట్లు వెల్లడించారు. ఏలూరులోని వైఎంహెచ్ఏ హాల్లో ఆదివారం నిర్వహించిన బ్యాంక్ మహాజన సభలో ఆయన అధ్యక్షత వహించి మాట్లాడారు. బ్యాంకు అభివృద్ధి, సభ్యులకు అందిస్తున్న సేవలు, భవిష్యత్ కార్యాచరణపై నివేదికను సభకు సమర్పించారు. సభ్యుల విశ్వాసం, డైరెక్టర్ల సమన్వయంతో బ్యాంకు మరింత పురోగతి సాధిస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. సభ్యుల అవసరాలకు అనుగుణంగా మరింత నాణ్యమైన సేవలు అందించేందుకు కట్టుబడి ఉన్నామని, డిజిటల్ బ్యాంకింగ్ సేవలను మరింత విస్తృతం చేస్తున్నామని చెప్పారు. బ్యాంకులో సుదీర్ఘకాలం సీఈఓగా సేవలందించిన అచ్యుతరావు పదవి విరమణ సందర్భంగా ఆయన సేవలను కొనియాడారు. ఆయన స్థానంలో మహమ్మద్ బాయిజీద్ పాషాను నూతన సీఈఓగా నియమించినట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా బ్యాంక్ నాణ్యమైన సేవలకు లభించిన గుర్తింపును కూడా ప్రస్తావించారు. హెచ్వైఎం ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నిర్వహించిన సర్వేలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకుల్లో సేవలందించడంలో అగ్రగామిగా నిలిచినందుకు ISO 9001 T015 సర్టిఫికేట్తో పాటు 5 స్టార్ క్వాలిటీ రేటింగ్ సర్టిఫికేట్ లభించినట్టు తెలిపారు. కార్యక్రమంలో బ్యాంక్ వైస్ చైర్మన్ నార్ల రామారావు, డైరెక్టర్లు పటకర్ల నాగభూషణరావు, బివి సుబ్రహ్మణ్యేశ్వరరావు, వక్కలగడ్డ మారుతి వరప్రసాద్, కారంశెట్టి రమేష్ బాబు, చుండూరు ఆంజనేయ స్వామి, షేక్ సాబిర్ హుస్సేన్, వెంకట రామారావు, గంగా సరళ, ప్రో డైరెక్టర్లు దేవలపల్లి శ్రీరామ్, జోస్యల రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. तव शुभ नामे जागे गाहे तव जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे. అందరికీ నమస్కారం. ది ఏలూరు కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ అనే సంస్థ టేకు బ్యాంకుగా 2012లో పరిణతి చెంది 1914లో ప్రారంభించినటువంటి ఈ సంస్థ ఇప్పుడు 112 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి రేపు ఆగస్టు 2వ తారీఖు 113 వస్తుంది. 112 సంవత్సరాల ప్రయాణంలో ఇది 112వ జనరల్ బాడీ సమావేశం. ఈ సమావేశం ఇప్పుడే పూర్తయింది. దీంట్లో విశేషంగా 316 కోట్ల రూపాయల టర్నోవర్ చేస్తున్నటువంటి బ్యాంకు, 9 బ్రాంచీలు ఉన్నటువంటి మా బ్యాంకు. మా దగ్గర ఆన్లైన్ ట్రాన్స్ఫర్లు, ఫోన్పేలు, యూపీఐ నంబర్లు, యూపీఐలు, అలాగే జిప్ కోడ్లు అన్నీ ఉన్నాయి. డెబిట్ కార్డులు కూడా ఉన్నాయి. ప్రతిదీ కూడా నేషనల్ బ్యాంక్తో సమానంగా సర్వీస్ అందిస్తున్నాం మేము. ఈ సంస్థ రాబోయే కాలంలో వచ్చే సంవత్సరానికి 386 కోట్లుగా గ్రోత్ చెందాలని మనస్ఫూర్తిగా మేము ప్లానింగ్ చేసుకుంటూ ఆ ప్రకారంగా గ్రోత్ చేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా హామీ ఇస్తూ
ఇప్పుడు ఇవాళ ఈ జనరల్ బాడీ సమావేశంలో షేర్ క్యాపిటల్ ఉన్న వాళ్ళకి 10% డివిడెంట్గా గుర్తింపు జరిగింది. అలాగే గుర్తింపు జరిగింది. అలాగే 2015లో మనకు ISO 9001 అవార్డు కూడా ఇచ్చారు. తర్వాత మొన్న 27వ తారీఖు మన 20 రోజుల క్రితం 5 స్టార్ రేటింగ్ మా వర్క్కి, మా సేవలకి, సర్వీసులకి కస్టమర్ ఫీడ్బ్యాక్ తీసుకుని అదే సంస్థ వారు 5 స్టార్ రేటింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఓవరాల్గా అడ్వాన్సులు కానివ్వండి, డిపాజిట్ మీద ఇంట్రెస్ట్లు కానివ్వండి పోగా బ్యాలెన్స్ 1.2, 1.5 మధ్యలోనే వ్యాపారం చేస్తున్నాం మేము. దాన్ని మించి చేయడానికి పారామీటర్స్ కుదరవు. దానికి తగ్గట్టుగా వచ్చిన దాంట్లో మళ్ళీ ఇన్కమ్ ట్యాక్స్ పోగా డివిడెంట్లు ఇవ్వడం జరుగుతుంది. ఇది విషయం. ఇలాగ జాగ్రత్తగా చేసుకుంటూ ప్రొఫెషనల్ మేనేజ్మెంట్గా పూర్తిగా నేషనల్ బ్యాంక్తో సమానంగా ప్రొఫెషనల్లీ తయారు చేస్తున్నటువంటి బ్యాంకు. మా బ్యాంకులో ఇదివరకు ఒక CEO గారి నిర్ణయాల ప్రకారం జరిగాయి. ఇప్పుడు అలా కాదు. నేషనల్ బ్యాంకు పద్ధతిలో మాకు CEO ఉన్నారు, AGM ఉన్నారు, AO ఉన్నారు, లీగల్ సెల్ ఉంది, లీగల్ ఆఫీసర్, లీగల్ లాయర్ ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు. అలాగే ప్రతి దానికి కమిటీలు ఉన్నాయి. ప్రతి కమిటీలో ప్రతి లోన్ విషయం వచ్చిందా ఇవ్వాలన్నా ప్రతి కమిటీ కూడా చర్చించుకుని వాళ్ళ యొక్క వాళ్ళు ప్రత్యేకంగా పరీక్షించి వాళ్ళు వెళ్ళి ఆ ప్రాపర్టీస్ చూసి, ఆ వర్దినెస్ చూసి, లీగాలిటీ చూసి, అన్నీ చూసి పకడ్బందీగా చేస్తున్నాం. ఇదంతా ఎందుకు చేస్తున్నామంటే ఏ ఒక్కరోజు కూడా కట్టవలసిన వాళ్ళు డిలే చేయకుండా టైం ప్రకారం కడితే సంస్థ ఎప్పుడు ముందుకు వెళ్తూనే ఉంటుంది. మనకు అలాంటి కస్టమర్లు ఉన్నారు, మంచి కస్టమర్లు ఉన్నారు. ఈ రోజు నుంచి RBI చెప్పినటువంటి నామ్స్ ప్రకారంగా ఇదివరకు 3 నెలలు అయితే 3 నెలలకు ఒకరోజు అయితే NBI అయిపోద్ది అనేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు, ఒక్క నెల కూడా క్యాలిక్యులేట్ చేస్తున్నారు. కనుక ఇదంతా కూడా చాలా జాగ్రత్తగా కస్టమర్లు లోన్ తీసుకున్న వాళ్ళందరూ లోనీస్ అందరూ కూడా టైం ప్రకారం షెడ్యూల్ ప్రకారంగా కట్టేయండి. అలాగే మిగతా వాళ్ళకు కూడా మేము మళ్ళీ సహాయం చేసినట్టు అవుతుంది. బ్యాంకుని అభివృద్ధి పరచుకోండి. మనం అందరూ కలిసి అభివృద్ధి చేద్దాం. మీ బాధ్యత ఉంది దాంట్లో. మీ టైం ప్రకారం కట్టడం వల్ల మీ బాధ్యత కూడా ఉంది. అలాగే దీన్ని మేము ఎప్పుడు కూడా మేము కాపాడుకోవడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు ఉన్నటువంటి విధి విధానాల ప్రకారంగా, కాంపిటీషన్ ప్రకారంగా నేషనల్ బ్యాంక్తో సమానంగా మేము పోరాడుతున్నాం. అలాగే UPIలు, మన స్కానింగ్లు అన్నీ ఉన్నాయి మా దగ్గర. అలాగే ఇవాళ కొత్త నెంబర్ కూడా మీకు టోల్ ఫ్రీ నెంబర్ కూడా మన సైబర్ సెక్యూరిటీ నిమిత్తంగా ఒక్కొక్క బ్యాంకు వాళ్ళకి ఒక నెంబర్ ఇచ్చారు. RBI వాళ్ళు తీసుకోమని చెప్పారు. అలాగే మన టేకు బ్యాంక్ నుంచి ఫోన్ వస్తే ఈ నెంబర్ నుంచి వస్తుంది. ఈ నెంబర్ నోట్ చేసుకోండి. 1600-100-145 ఈ నెంబర్ నుంచి వస్తే ముందు. అలాంటి చిన్న చిన్న లోన్ తీసుకునే వాళ్ళు మీ బ్యాంకు వచ్చినప్పుడు వారి సమస్య ఏంటి, వాళ్ళకి లోన్ ఎందుకు రావట్లేదు అని అన్నీ విచారించి ఎంత త్వరగా వీలైతే త్వరగా మేము శాంక్షన్ చేస్తూ ఉన్నాం. అదే పెద్ద బ్యాంకులకి అయితే వాళ్ళు ఎవరో పట్టించుకోవట్లేదు అని మా దగ్గరికి వస్తూ ఉంటారు. ఒకసారి పార్టీ వచ్చారంటే వారి నుంచి అన్ని వివరాలని తెలుసుకొని హెడ్ ఆఫీస్ నుండి ఒక డైరెక్ట్ చెప్పారు. ఎన్ని కన్స్ట్రెయిన్స్ దాటి ఇవాళ వస్తున్నాము ఈ పరిస్థితికి అనేది మెంబర్లు మీకు కూడా తెలియాలని కొన్ని పాయింట్స్ చెప్పాలని నేను ఇక్కడ వచ్చాను. మాకు ప్రతి సంవత్సరం కూడా ఇప్పటివరకు నా అనుభవంలో 20 ఏళ్ళ బట్టి ఈ స్టేజ్ మీద కూర్చుని నిద్ర రాకుండా ఉండడానికి మా మాస్టర్ లాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. మమ్మల్ని ప్రశ్నలు అడుగుతారు. మేము ఒళ్ళు దగ్గర పెట్టుకోకపోతే ఆయన అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేము. ఆయనకి నేను సర్వదా కృతజ్ఞుడిని. ఎప్పుడూ మమ్మల్ని గైడ్ చేస్తూ ఏ పాయింట్స్లో ఎలాగా ప్రాపర్ లైన్స్లో నడిపించాలి, పబ్లిక్ పల్స్ మాకు తెలియజేస్తున్నటువంటి మాస్టర్ గారు, ఇంకా ఇక్కడ కొంతమంది టెక్నికలిటీస్ బ్యాలెన్స్ షీట్స్ చదవగలిగినటువంటి ఉన్నారు. అదేవిధంగా ఒక రోజుకి 40 నుంచి 60 లక్షల వరకు కూడా మన బ్యాంక్ అన్ని శాఖల ద్వారా మనం బ్యాంక్ లోను 60 లక్షల వరకు కూడా ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇంకేంటంటే ఇదంతా కూడా కస్టమర్ల యొక్క అభిమానం, వారి యొక్క నమ్మకం, వారి యొక్క పెట్టుబడి, దాన్నే మనం అభివృద్ధి పథంలో తీసుకెళ్తూ ఈ విధంగా ఈ బ్యాంకుని చేస్తున్నామంటే మనకి మీ అందరి యొక్క సహకారం, మన రాధాకృష్ణ గారు చెప్పినట్లుగా అందరూ కూడా తీసుకుని లోన్స్ తీసుకోవటం, సకాలంలో వాటిని చెల్లించడం, మరలా తీసుకోవటం, ఇటు విధంగా చేసినట్లయితే అభివృద్ధి చెందడం అనేది పెద్ద విషయం ఏమి కాదు. ఈ గొప్ప బాధ్యతను నాకు అప్పగించినందుకు నేను చాలా గర్వంగా ఇది అవుతున్నాను. ప్లస్ ఈ 112 సంవత్సరాల బ్యాంకుకి
నన్ను ఎన్నుకున్నందుకు సీఈఓగా నేను నా శక్తి సామర్థ్యంతో మీ అందరి సహకారంతో మ్యాక్సిమం మీకు ఏ ప్రాబ్లం వచ్చినా ఏది ఎలాంటిది వచ్చినా మన బ్రాంచ్లో కనుక్కోండి, లేదంటే నేను ఎప్పుడూ మీ సేవలో ఉంటాననేసి ఏ క్లారిఫికేషన్ కావాలన్నా నేను మీ దగ్గర ఉంటాను, మీకు అందుబాటులో ఉంటానని చెప్తున్నాను. నా ఫోన్ నెంబర్ కూడా అన్ని బ్రాంచెస్లో కూడా ఉంది. మీరు దేనికైనా ఏదైనా డౌట్స్ ఏదైనా వచ్చినా కూడా ఫోన్ చేయవచ్చు. మానవత ఏలూరు యూనిట్ నెలవారీ సమీక్షా సమావేశం స్థానిక ఆలపాటి నాగేశ్వరరావు స్మారక కార్యాలయంలో యూనిట్ అధ్యక్షులు కడియాల కృష్ణారావు అధ్యక్షతన నిర్వహించారు. సమావేశానికి గౌరవ అతిథిగా సీనియర్ న్యాయవాది కట్టా సత్యనారాయణ, ముఖ్య అతిథిగా మానవత రాష్ట్ర కన్వీనర్ మారుబోయిన కోటేశ్వరరావు హాజరయ్యారు. కార్యదర్శి పి పండరీనాథ్, కోశాధికారి ఏ మోహిని సంస్థ నెలవారీ కార్యకలాపాల నివేదికలను సమర్పించారు. ఈ సందర్భంగా జిల్లా విద్యానిధి చైర్మన్ మారుబోయిన కోటేశ్వరరావు మాట్లాడుతూ పేదరికం చదువుకు అడ్డంకి కాకూడదనే లక్ష్యంతో 2025-26 విద్యా సంవత్సరంలో ఆర్థికంగా వెనుకబడిన ప్రతిభావంతులైన 42 మంది విద్యార్థులకు 6.5 లక్షల ఆర్థిక సహాయం అందించామని తెలిపారు. అదే కార్యక్రమంలో మరో 12 మంది విద్యార్థులకు 2.35 లక్షల విద్యా సహాయాన్ని అందజేశారు. దివంగత ఆలపాటి నాగేశ్వరరావు జ్ఞాపకార్థం ఆత్మీయ సహకార కమిటీ కో చైర్మన్ కెఎస్ రంగనాయకి సౌజన్యంతో అందుల పాఠశాల విద్యార్థుల కోసం 5,000 రూపాయల విలువైన కాస్మెటిక్స్ ను పాఠశాల నిర్వాహకులు శేఖర్ కు అందజేశారు. అలాగే ఓ దివ్యాంగుని వైద్య చికిత్స నిమిత్తం 5,000 ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ సందర్భంగా విరాట్ సేవా ట్రస్ట్ ప్రతినిధులు ప్రజా పయోప్రార్థం పార్థివ దేహాన్ని కూర్చునే భంగ్యంలో భద్రపరిచే ఫ్రీజర్ బాక్స్ ను మానవత ఏలూరు యూనిట్ కు అందజేస్తామని ప్రకటించారు. అనంతరం గౌరవ అతిథి కట్టా సత్యనారాయణను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఏలూరు యూనిట్ చైర్మన్ వాసిరెడ్డి శేషగిరిరావు, సెంట్రల్ కమిటీ కన్వీనర్ పోలవరపు దేవరత్నాకర్రావు, కో చైర్మన్ మానేపల్లి సత్యనారాయణ, ఉపాధ్యక్షురాలు మానేపల్లి హేమ సునీత, సంయుక్త కార్యదర్శి ఉత్తమ దుర్గాదేవి, డెవలప్మెంట్ కమిటీ చైర్మన్ మేతర అజయ్ బాబు, కెరియర్ గైడెన్స్ కమిటీ చైర్మన్ పి సత్యవాణి, యోగా అండ్ స్పోర్ట్స్ కమిటీ చైర్మన్ పరుచూరి లావణ్య, మహిళా ఆరోగ్య అవగాహన కమిటీ చైర్మన్ మేడికొండ పద్మజతో పాటు కార్యవర్గ సభ్యులు వై నిర్మల, వి శ్రీనివాసరావు, పి వెంకటరమణ, మేతర అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. కాబట్టి మీ 12 మంది ఇదే మీరు కంటిన్యూ చేసి బాగా చేసి ఒకసారి పిల్లలందరికీ కూడా కంప్లీట్ చేస్తే బాగుంటుంది. మనందరం కూడా కృషి చేద్దాం. ఇప్పుడు మన సత్యనారాయణ గారు ఒక సలహా ఇచ్చారు, చాలా మంచి సలహా ఇచ్చారు. ఇంతకుముందు నేనే అనుకున్నాను, నేను యాక్చువల్గా మనకి ఫ్రేజర్ బాక్స్ దగ్గర ఒక సీసీ కెమెరా పెట్టిద్దాం అనుకున్నాను. అది ఆయన నాకు చెప్తే అది కాదండి మనం ఈ రకంగా ట్రాకింగ్ పెడదాం అన్నారు. చాలా మంచి సలహాను. సరే వాళ్ళకి ఏం చేస్తున్నాం అంటే మనం మాన్యువల్గా చెప్తున్నాం, నాకు ఫోన్లో చెప్పండి నేను రాసుకున్నా, లేకపోతే మీకు షీట్లు ఇస్తాను, ఆ షీట్లు ఏమని చెప్తున్నాను. అవి కూడా ఒక్కోసారి మాకు సక్రమంగా అందట్లేదు. ఈ ట్రాకింగ్ పెట్టినట్లయితే మనకి ఆ ఇబ్బంది ఏముంటుందో అన్నీ సక్రమంగా జరుగుతాయి. అవన్నీ కూడా మరి నిన్నే నాకు కాంటాక్ట్ చేసి నాకు ఫోన్ నెంబర్ ఇచ్చాడు. ఒకసారి మరి అతను పిలిచేసి అవన్నీ కూడా అరేంజ్ చేస్తాను. 2,35,000 జిల్లా విద్యార్థి నుంచి ప్రతిభ కలిగినటువంటి పేద విద్యార్థులకు అందిస్తున్నాం. అలాగే ఇంకా ఇప్పుడు మనకు 12 అప్లికేషన్స్ వచ్చినాయి. ఈ 12 అప్లికేషన్స్ దుర్గాదేవి గారు స్క్రూటినీ చేసి సంతకాలు కూడా పెట్టారు. వీటి మీద దుర్గాదేవి గారు ఎంతవరకు చూడగలుగుతారంటే మార్కులు జెన్యూనా కాదా, పాస్ అయ్యాడా లేదా, పర్సంటేజ్ వచ్చిందా లేదా, అంతవరకే ఆవిడ చూడగలుగుతారు. కానీ అతని కుటుంబ ఆర్థిక పరిస్థితి మనకు ఎవరికి తెలియదు. కుటుంబ ఆర్థిక పరిస్థితి కూడా ఇక్కడ మనం పరిగణలోకి తీసుకోవాలి. ఎందుకంటే ప్రభుత్వ వారి ఉచిత పథకాల్లాగా ప్రతి వాళ్ళకి ఇచ్చేసుకుంటూ పోతే విలువ పోతుంది. ప్రతి పేద విద్యార్థికి మన డబ్బులు అందాలి. కాబట్టి అది జెన్యూన్గా పెట్టుకోండి. అలాగే పరిమితి పెట్టొద్దు. చాలాసార్లు మీ మీటింగ్లో చెప్పాను, ఏలూరు ఏళ్ళకే ఇస్తాం అనే పరిమితి పెట్టకండి. మేము అసలు మా జంక్షన్లో పరిమితి ఉందాం. జెన్యూన్ క్యాండిడేట్ అయితే ఆగిపోయిన ఇస్తాం, ఎవరైనా ఇచ్చేస్తాం. మేము మొన్న భోగాపురం అమ్మాయికి 50 ఎక్కువగా కార్పొరేట్ టీం కింద ఏర్పడ్డాం.
అంటే చేతి పని లాస్ట్కి వచ్చినప్పటికి ఎంతోమంది చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. లాస్ట్కి వెళ్ళే టైంలో తీసుకెళ్ళడానికి ఇబ్బంది కానీ ఈ చేతి పనులు అంతంత మాత్రంగా తగ్గిపోవడంతో ఒక కార్యక్రమంగా మానవత్వంగా వీళ్ళందరూ స్వచ్ఛందంగా ఎవరికి ఏ డిమాండ్స్ లేవు. గ్రూప్లో ఏదన్నా ఇలా జరిగింది పలానా వాళ్ళు మనం కోరేదని గ్రూప్లో పెట్టగానే వాళ్ళే స్వతంత్రంగా మనిషికి 200 అంతే. ఆ రోజు వచ్చే టైంతో తీసుకెళ్ళి అమౌంట్ అందజేయడం ఈ అమౌంట్ అని మేము ఎవరు అన్నాం గ్రూప్లో పలానా వాళ్ళకి ఇబ్బంది వచ్చిందని పెట్టగానే స్వచ్ఛందంగా ఎవరికాళ్ళు మెసేజ్ పెట్టగానే టక్ మని వస్తారు. దీంట్లో ఇంచుమించు 200 మంది దాకా ఉన్నాం. ఇంచుమించు 20 మంది దాకా వీళ్ళకి ఇవ్వడం జరిగిందండి. అనేక రకాలుగా ఇంచుమించు 5-6 లక్షల రూపాయల దాకా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. దాంట్లో కూడా ఇప్పుడు ఈ ప్రెజర్ బాక్స్ కూడా చేయడం జరిగింది. అనుకున్న గుంటూరులో ఓ మహిళపై దాడి చేసి వివస్త్రం చేసిన ఘటనను తీవ్రంగా ఖండిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏలూరు నగర మహిళా విభాగం ఆధ్వర్యంలో శనివారం నగర పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. నగర మహిళా అధ్యక్షురాలు జిజ్జివరపు విజయ నిర్మల, రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి తుమ్మరాడ స్రవంతి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశంలో నాయకులు మాట్లాడారు. గుంటూరులో జరిగిన ఘటన అత్యంత అమానుషమైందని, మహిళలను అవమానించే ఇటువంటి చర్యలు సమాజానికి మచ్చ తెచ్చేవని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో మహిళలపై దాడులు పెరుగుతున్నాయని, మహిళలకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. బాధిత మహిళకు న్యాయం చేయడంతో పాటు ఘటనకు బాధ్యులైన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మహిళల గౌరవానికి భంగం కలిగించే ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టాలని, చట్టాన్ని ఉల్లంఘించే వారిపై నిర్దాక్షిణ్యంగా వ్యవహరించాలని వారు కోరారు. సమావేశంలో జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలు డింపుల్ జాబ్, జిల్లా మహిళా కార్యదర్శి చవాన్, అచ్యుత కుమారి, మహిళా నాయకులు కుమారి, తులసి, రుబీనా, రేష్మ, కొత్తపల్లి రాణి, రావి సునీత తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి. మరి మా ఏలూరు ఇన్ఛార్జ్ వర్యులు మామిలపల్లి జయప్రకాష్ గారు ఆదేశానుసారం ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. మహిళలందరం కలిసి ఎందుకు ఏర్పాటు చేస్తామంటే, మరి గుంటూరులో జరిగిన సంఘటన ప్రతి ఒక్కరికి తెలిసింది. మరి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నామో అడవిలో ఉన్నామో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉన్నాము. ఈ కూటమిలో నాయకులు వడ్డిచ్చేవాడు మనవాడైతే ఎక్కడున్నా మనకి విందు భోజనం దొరుకుద్ది అన్నట్లుగా వాళ్ళ పరిపాలనలో ఏం చేసినా కూడా ఎవరు అడిగేవాళ్ళు లేరు, మాకేంటి అనే ఒక ఉద్దేశంతో వాళ్ళు ఈ అరాచకాలకు పాల్పడుతున్నారండి. ఒక మహిళను వ్యవస్థను చేసి మూత్రం వచ్చేలాగా కొట్టడం అనేది అసలు మనం సభ్య సమాజంలో ఏ విధంగా ఉంటున్నాం, ఒక మనుషులు ప్రవర్తించే తీరేనా ఇది అని ఒక ఆలోచన చేయాలి. మరి ఇటువంటి పరిపాలన అందిస్తూ ఇప్పుడు ఒక మహిళను వ్యవస్థనం చేసి రోడ్డు మీద మూత్రం వచ్చేలాగా కొట్టి ఆ అమ్మాయిని ఆ విధంగా చేస్తే ఈ పరిపాలన ఏమనాలి? కాలకేయుల పరిపాలన అనాలా, దుర్యోధన పరిపాలన అనాలా, దుశ్శాసన పరిపాలన అనాలా? మేము కూటమి ఎటువంటి పాలన అందిస్తుంది ప్రజలకి? ప్రజలకు ఇచ్చిన హామీలు లేవు, ఏమీ లేవు. మరి ప్రజల్ని ఏ విధంగా మరి మభ్యపుచ్చాలని ఇటువంటివి తెర మీదకి తీసుకొచ్చి ప్రజలు అడిగితే ప్రశ్నిస్తే ప్రజల మీద కేసులు పెట్టే విధంగా ఒక సోషల్ మీడియా మీద ఇటువంటి విషయాల అంశాలు బయటకు తీసుకొస్తుందని సోషల్ మీడియా వాళ్ళ మీద కేసులు పెట్టడం, ఈ రకంగా కూటమి పరిపాలన సాగుతుందండి. ఇటువంటి అరాచకమైన పాలన ప్రజలు సహించరు. ఇది గుర్తుపెట్టుకోవాలి. చంద్రబాబు నాయుడు గారిని మేము కోరేది ఒకటే, ప్రజలకు మంచి పరిపాలన అందించండి. మహిళల పట్ల మరి మీరు ఏ విధమైన ఈ విషయంలో మీరు ఏ విధమైన చర్యలు తీసుకుంటారనేది రాష్ట్ర మహిళలందరూ చూస్తున్నారు. కాబట్టి మీరు తగు చర్యలు తీసుకొని మరి వాళ్ళని ఇచ్చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ. గుంటూరులో ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కూటమి ప్రభుత్వము మూర్తి అనే వ్యక్తి అండదండలు చూసుకొని 3 రోజుల వరకు కూడా ఈ విషయం బయటికి రాలేదు. అదెంత దారుణమైన విషయం చూడండి. ఒక మహిళని వివస్త్రం చేసి రోడ్డు మీద కొడితే 3 రోజుల వరకు ఈ విషయం బయటికి రాకుండా దాన్ని అలాగే కేసుని అణచిపెట్టి అలానే చేశారు. అదే దిశ యాప్ ఉంటే వాళ్ళు యాప్లో ఆన్లైన్ చేసుకుంటే 24 అవర్స్లోనే ఈ ఇష్యూకి ఒక సొల్యూషన్ అన్నది దక్కేది. సుపరిపాలన అన్నారు కూటమి ప్రభుత్వం వాళ్ళు. ఇదేనా సుపరిపాలన అంటే? మహిళా సంక్షేమం అన్నారు. ఇదేనా మహిళా సంక్షేమము? అంటే ఇప్పుడు వాళ్ళందరి పరిస్థితి ఏంటి? ఇలాంటివి ఎన్ని జరుగుతున్నాయి కానీ వెలుగులోకి వచ్చేవి చాలా తక్కువ వస్తున్నాయి. ఇది నిజంగా వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి, ఏలూరు కాన్స్టిట్యున్సీ నుంచి మేమందరం కూడా, మహిళలందరం కూడా అసలు ఇది చాలా సిగ్గుచేటైన విషయం. మేము దీని గురించి న్యాయం జరగాలి. ఏంటి అంటే ఆ మహిళకి ఏం చేసినా అన్యాయమే అవుతుంది డెఫినెట్గా. అట్లీస్ట్ ఇప్పటి నుంచి అతని మీద తీసుకునే చర్య ఎలా ఉండాలి అంటే, రేపు అన్న రోజున ఎవరన్నా కానీ ఒక మహిళ జోలికి వెళ్ళాలి అని అంటేనే భయపడేలాగా మీరు తీసుకోబోయే చర్యలు ఉండాలి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా మీడియా మిత్రుల ద్వారా తెలియజేయడం ఏంటంటే, మహిళలకు జరుగుతున్నటువంటి అన్యాయాలను మరి హోమ్ మినిస్టర్ గారు
మరి 4వ సింహం అయినటువంటి నా హోమ్ మినిస్టర్ గారు ఈరోజు ఆవిడ మరి గమనిస్తున్నారా లేదనేది తెలియడం లేదు, కానీ ప్రతి ఒక్కరు ప్రజలందరూ కూడా మరి ఒక మహిళని వ్యవస్థను చేసి చూపించడం, ఆవిడ పరిగెడుతుంటే ఆ ఫుటేజ్లో మేము చూస్తున్నటువంటి అన్నీ కూడా చూస్తుంటే వారిని చంపడానికి కూడా వెనకాడేటటువంటి ఈ పచ్చమోకలు ఎటువంటి వెనకాడే పరిస్థితులు లేనట్టు ఉన్నాయి. రేపు వచ్చేది జగనన్న ప్రభుత్వం. అలాగే మీరు రాసి పెట్టుకోండి, రేపు 2.0 2029లో మనం అందరం కూడా జగనన్న గారిని గెలిపించుకుంటున్నాం. అందరికీ థ్యాంక్ యూ. 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ను తక్షణమే రద్దు చేసి దళిత క్రైస్తవులకు రాజ్యాంగబద్ధంగా రావాల్సిన హక్కులు రిజర్వేషన్లు కల్పించాలని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు నల్లి రాజేష్ డిమాండ్ చేశారు. ఏలూరు నగరంలోని లేడీస్ క్లబ్లో ఆదివారం నిర్వహించిన మాల మహానాడు ఏలూరు జిల్లా సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. సమావేశ ప్రారంభంలో ఇటీవల మరణించిన కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంకు నాయకులు ఘనంగా నివాళులర్పించి ఆయన సామాజిక సేవలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా నల్లి రాజేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో దళిత క్రైస్తవులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. మతం మారినంత మాత్రాన దళితులకు రాజ్యాంగం కల్పించిన హక్కులు రిజర్వేషన్లను నిరాకరించడం సరికాదని పేర్కొన్నారు. 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ను వెంటనే రద్దు చేసి దళిత క్రైస్తవులకు న్యాయం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులను ప్రభుత్వాలు ఇతర అవసరాలకు మళ్లిస్తున్నాయని ఆరోపించారు. సప్లాన్ నిధులను 100% ఎస్సీ ఎస్టీల అభివృద్ధికే ఖర్చు చేయాలని, ఈ నిధుల వినియోగంపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో దళితులపై దాడులు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసిన ఆయన దాడులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. అనంతరం సమావేశంలో మాల మహానాడు ఏలూరు జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షులుగా బోరుగడ్డ కిషోర్, రాష్ట్ర యోజన ఆర్గనైజింగ్ కార్యదర్శిగా సుంకర రాజేష్, జిల్లా యోజన అధ్యక్షుడిగా రామాల ఆనంద్, రాష్ట్ర కార్యదర్శిగా పీతల కృష్ణమూర్తి, ఏలూరు మండల అధ్యక్షుడిగా జంగం వెంకటరత్నం ఎన్నికయ్యారు. జిల్లాలో సంఘాన్ని మరింత బలోపేతం చేసి దళితుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని నూతన కార్యవర్గ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాల మహాసేన అధ్యక్షులు అలగా రవికుమార్, గుండె నాగేష్, తొర్లపాటి శ్రీనివాస్, విప్పత్తి ప్రభాకర్, రొక్కాల నాగరాజు, వెంపల రాజు, సింగవరపు మనోజ్, మర్రె శామ్యుల్తో పాటు జిల్లా నలుమూలల నుంచి మాల మహానాడు నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రాజేష్, మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడుతున్నాను. ఈరోజు మరి దేశంలోని రాష్ట్రంలో చూసుకుంటే దళిత క్రైస్తవులపై చాలా కుట్ర జరుగుతుంది. ఈ కుట్ర ఎలాంటి కుట్ర అంటే దళిత క్రైస్తవులకి మరి హిందూ మతంలో ఉంటేనే దళితులకి రిజర్వేషన్ వర్తిస్తుందని, మరి క్రైస్తవ మతంలోకి వెళ్తే వీళ్ళకి రిజర్వేషన్ ఉండదని, మరి ఎప్పుడో 1950లో ఉన్న ప్రెసిడెన్షియల్ ఆర్డర్ని తీసుకొచ్చి మరి ఈరోజు దళిత క్రైస్తవులపై రుద్దడం చాలా దారుణం. ఎందుకంటే మేము ఒకటో అడుగుతున్నాం, రాజ్యాంగంలో ఎక్కడో కూడా మత మార్పిడి జరిగితే రిజర్వేషన్లు ఉండవని ఎక్కడా లేదు. మరి ఎక్కడా లేని రాజ్యాంగంలోని ఈ ఆర్డర్ని తీసుకొచ్చి దొడ్డుదారిని తీసుకొచ్చి ఈరోజు ప్రజలందరూ గ్రహిస్తూనే ఉన్నారు. ఏదైతే ప్రెసిడెంట్ ఆర్డర్ ఉందో ఇది పార్లమెంట్లో పెట్టి మరి దీన్ని 6 నెలల్లో మరి ఏదైతే ఉందో దాన్ని అంగీకరించే విధంగా చెయ్యాలి. అలాంటిది ఎక్కడా కూడా జరగలేదు. ఇది దొడ్డుదారిని తీసుకొచ్చిన ఆర్డర్ని మరి ఈరోజు దళిత క్రైస్తవులపై రుద్ది వీళ్ళందరికీ అన్యాయం చేయాలంటే మేమందరూ ఊరుకునే పరిస్థితి లేదు. మేము రోడ్డు మీదకి వస్తాం, ఉద్యమాలు చేస్తాం, ఎట్టి పరిస్థితుల్లో దీన్ని అడ్డుకుంటామని మేము హెచ్చరిస్తున్నాం. మరి ఈరోజే కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ ఏదైతే ఉందో మేము వాళ్ళకి ఒకటే చెప్తున్నాం, ఏదైతే కాశ్మీర్లో 370 ఆర్టికల్ని మీరు రద్దు చేశారు, మరి ఈరోజు ఇన్ని కోట్ల మంది దళిత క్రైస్తవుల మనోభావాలని కించపరిచే విధంగా వాళ్ళ అభివృద్ధిని అడ్డుకునే విధంగా మరి ఉన్న ఈ ఆర్టికల్ ఏదైతే ఉందో, ఈ ఆర్డర్ ఏదైతే ఉందో ఈ ఆర్డర్ని రద్దు చేసి మరి దళిత క్రైస్తవులకి లబ్ధి చేకూరేలా చేయాలని చెప్పని మేము కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. లేని పక్షంలో మేమందరం రోడ్డు మీదకి వచ్చి మరి భారీ స్థాయిలో ఉద్యమం చేపట్టి మేము ఈ ఆందోళనని రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా తీసుకెళ్లే విధంగా మేము దీన్ని రచిస్తామని తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో అలగా రవి మరి మేము మిగతా వాళ్ళందరూ కూడా మాల నాయకులందరినీ కలుపుకుని అవసరమైతే మాదిగ నాయకులను కూడా కలుపుకుంటాం. అందరినీ కలుపుకుని ఈ ఉద్యమాన్ని తీవ్రవంతం చేసి భారీ స్థాయిలో ఆందోళన చేపడతాం. అందరూ చెప్పాం. నా పేరు అలగా రవికుమార్, మాల మహాసేన జాతీయ అధ్యక్షుడిని. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగినటువంటి మాల సామాజిక వర్గాన్ని మీద అన్ని రాజకీయ పార్టీలు
సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నాయి. ముఖ్యంగా అన్ని రాజకీయ పార్టీలు మాలలో ఉన్నటువంటి చైతన్యాన్ని, మాలలో ఉన్నటువంటి వాక్చాతుర్యాన్ని, మాలల యొక్క హక్కుల్ని కాలారాసే విధంగా నిర్ణయాలు తీసుకుంటున్న సందర్భంలో ఈరోజు నా సోదరులు గౌరవనీయులు నల్లి రాజేష్ గారు ఏలూరు ప్రాంతానికి విచ్చేసి మరి మాల మహానాడులో ఉన్నటువంటి కమిటీలన్నీ కూడా పటిష్టం చేసేటువంటి భాగంలో ఒక నిర్ణయం తీసుకున్నాం. మా సోదరుడు నేను అనేక మందిని కలుపుకొని ఒక జేఏసీగా ఏర్పడి ఈ రాష్ట్రంలో పోగొట్టుకున్నటువంటి హక్కులన్నీ కూడా తిరిగి సాధించాలనేటువంటి కృత నిశ్చయంతో ఈ రాష్ట్ర నలుమూల అన్ని నియోజకవర్గాల్లో ప్రెస్ మీట్లు పెట్టుకుంటూ సమాజాన్ని అంతా కూడా కలుపుకుంటూ రాబోయే రోజుల్లో పోగొట్టుకున్న హక్కులన్నీ కూడా సాధించుకునే దిశగా పోరాటం చేస్తామని, దానికి మీరందరూ సపోర్ట్ కావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకున్నాము. జై భీమ్. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులకు శుభవార్త. గత 37 సంవత్సరాలుగా విశ్వాసం మరియు నాణ్యతకు ప్రతీక సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు. ప్రశాంతమైన క్యాంపస్ లో ఆధునిక ల్యాబ్స్, స్మార్ట్ క్లాస్ రూమ్స్ తో నాణ్యమైన విద్యను అందించే అంకిత భావం గల అధ్యాపకులు, 15 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, ఇండస్ట్రీ ట్రైనింగ్స్, టాప్ కంపెనీస్ లో ప్లేస్మెంట్ అవకాశాలు, ప్రత్యేక ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సపోర్ట్ తో మీ విజయానికి బలమైన పునాది. అడ్మిషన్ కోసం సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు. సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు 37 సంవత్సరాల అనుభవంతో నమ్మకమైన విద్యా నాణ్యతకు చిరునామా. అత్యాధునిక ల్యాబ్స్, స్మార్ట్ క్లాస్ రూమ్స్ తో అంకిత భావం గల అధ్యాపకులు మీ విజయానికి తోడ్పడుతున్నారు. హాస్టల్ సౌకర్యం, 15 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, ఇండస్ట్రీ ట్రైనింగ్స్ మీ కెరియర్ ను బలోపేతం చేస్తాయి. టాప్ కంపెనీస్ లో అద్భుతమైన ప్లేస్మెంట్స్, స్ట్రాంగ్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సపోర్ట్ తో మీ భవిష్యత్తుకు బలమైన పునాది. ఇంజనీరింగ్ లో మీ ప్రయాణానికి బెస్ట్ డెస్టినేషన్. అడ్మిషన్ కోసం ఇప్పుడే సంప్రదించండి. సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు. సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో బ్లాక్ బస్టర్ ఆషాఢం #1 కిలో సేల్. అన్ని రకాల వస్త్రాలపై సరికొత్త స్టాక్ తో అప్ టు 66% ఆఫ్. ఈ ఆషాఢంలో షాపింగ్ కిలోలలో, సంతోషం టన్నుల్లో. కంచి చీరలు 1 కేజీ చీరల కొనుగోలుపై 1 కేజీ చీరలు ఉచితం. మారిగోల్డ్ శారీస్ కేజీ 450 రూపాయలు. బనారస్ శారీస్ కేజీ చీరలు ప్రారంభ ధర 700 రూపాయలు. 195 రూపాయల వెంకటగిరి ప్రింట్ శారీ ప్లస్ వర్క్ బ్లౌజ్ పై 66% ఆఫ్. కేవలం 66 రూపాయలకే. కంచి వింటేజ్ కాంబో 4 పీసులు 4995 రూపాయలు. క్యాజువల్ కుర్తీస్, స్ట్రైట్ ప్యాంట్స్, కుర్తీస్ పై 50% ఆఫ్. గర్ల్స్ స్కర్ట్స్, బాయ్స్ షర్ట్స్ అండ్ ప్యాంట్స్ పై 50% తగ్గింపు. మెన్స్ కాంబో సేవర్ బై 3 1500 రూపాయలు. ఇంకా బ్రాండెడ్ జీన్స్, షర్ట్స్, టీ షర్ట్స్ పై 1+1 ఆఫర్స్ మరియు అప్ టు 50% ఆఫ్. సౌత్ ఇండియా షాపింగ్ మాల్, డిమార్ట్ పక్కన ఆర్ఆర్ పేట ఏలూరు. సర్ సిఆర్ రెడ్డి పీజీ కళాశాల నాక్ బెంగళూరు వారి నుండి 4 సార్లు ఏ గ్రేడ్ గుర్తింపు పొంది ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం అనుబంధ కళాశాలగా పేరుంది. స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ. ఎంకామ్, ఎంబీఏ, ఎంసీఏ, ఎంఎస్సీ ఫిజిక్స్, ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ, అనలిటికల్ కెమిస్ట్రీ, ఎంఎస్సీ ఆక్వాకల్చర్, ఎంఎస్సీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్, ఎంఎస్సీ బయోటెక్నాలజీ, ఎంఎస్సీ బయోకెమిస్ట్రీ కోర్సులకు అడ్మిషన్లు జరుగుతున్నవి. ప్రత్యేకతలు: ఎల్ఈడి స్క్రీన్స్ తో ఈ క్లాస్ రూమ్స్, 30,000కు పైగా పుస్తకాలతో అధునాతన లైబ్రరీ, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, ఇండస్ట్రియల్ విజిట్స్ మరియు ప్రాక్టికల్ శిక్షణ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఆక్వాకల్చర్ ల్యాబ్స్, విశాలమైన ఏసీ సెమినార్ హాల్, సాఫ్ట్ స్కిల్స్ మరియు టెక్నికల్ స్కిల్స్ మీద ఉచిత శిక్షణ తరగతులు, విద్యార్థులకు బహుళజాతి కంపెనీలలో ఉద్యోగ అవకాశాల కల్పన, ఆధునిక వసతులు మరియు ఇంటర్నెట్ తో అనుసంధానించబడిన కంప్యూటర్ ల్యాబ్, జిమ్ మరియు విశాలమైన ప్లే గ్రౌండ్. అతి తక్కువ ఫీజులతో విద్యార్థులకు వేరువేరుగా హాస్టల్ వసతి. రీసెర్చ్ ప్రాజెక్ట్స్ కు యాజమాన్యం వారి ఆర్థిక సహకారం. సర్ సిఆర్ రెడ్డి పీజీ కళాశాల ఏలూరు. Phones 9505340399, 7382481448 and 8247552456. విద్యార్థిగా రండి, ఉద్యోగిగా వెళ్ళండి.
ఎస్ఎంసి హాస్పిటల్ అమ్మ అసోసియేషన్ మరియు ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో నడపబడుచున్న ఎస్ఎంసి హాస్పిటల్ అనుభవజ్ఞులైన వైద్య బృందంచే గైనకాలజీ సర్జరీ, లాప్రోస్కోపిక్ సర్జరీ, ఆర్థోపెడిక్ సర్జరీ, జనరల్ సర్జరీ, న్యూరాలజీ వైద్య సేవలు కలవు. ఆధునిక ఆపరేషన్ థియేటర్, ఐసీయూ వార్డ్, ఈసీజీ, ఎక్స్రే, ల్యాబ్, ఫార్మసీ, అంబులెన్స్ సదుపాయాలు కలవు. 24 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. జనరేటర్ సౌకర్యం మరియు సీసీటీవీ పర్యవేక్షణతో గ్రామాలకు దగ్గరగా పేద ప్రజలకు అందుబాటులో సేవా భావంతో ఉన్నత ఆశయంతో స్థాపించబడిన ఎస్ఎంసి హాస్పిటల్, మెయిన్ రోడ్, పెదవేగి. ఫోన్ నంబర్ 7075582111 70755811. వెల్కమ్ బ్యాక్. శ్రీ లక్ష్మీ సమేత ఉగ్ర నారసింహునిగా జగన్నాథుడు ఆదివారం భక్తులకి దర్శనమిచ్చారు. శ్రీవారి దత్త దేవాలయమైన లక్ష్మీపురం ఆలయంలో ప్రారంభమైన జగన్నాథుని రథోత్సవాలను పురస్కరించుకుని స్వామివారు రోజుకో అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఇందులో భాగంగా లక్ష్మీమాతతో కలిసి జగన్నాథుడు శంకు చక్రాలను ధరించి ఉగ్ర రూపంలో భక్తజనులకు అభయహస్తాన్ని ప్రసాదిస్తున్నట్లున్న నరసింహుని అలంకారం భక్తజనుల చూపరులకు కనువిందు చేసింది. డైలీ మీరు వీడియో ఎడిట్ చేసి నాకు బెటర్ కొద్దిగా మూడేనా వేముడోలు మండలం గుండుగొల్ల గ్రామంలో వర్షాలు సమృద్ధిగా కురవాలని ఆకాంక్షిస్తూ ఆదివారం గ్రామస్తులు సాంప్రదాయబద్ధంగా గంగానమ్మ సంబరం ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని మహిళలు పెద్ద సంఖ్యలో బిందెలతో బండారు కలిపిన నీటిని తీసుకుని ఊరేగింపుగా గ్రామదేవతల ఆలయాలకు చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తి శ్రద్ధలతో గంగానమ్మకు జలాభిషేకాలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. కార్యక్రమంలో భాగంగా స్థానిక గురజాడ కళావేదిక వద్ద ఉన్న గంగానమ్మ అమ్మవారికి సింగవరం విజయ కనకదుర్గాదేవి ఆలయం, అలాగే హైస్కూల్ రోడ్లోని గంగాదేవి అమ్మవారికి మహిళలు గంగాజలంతో అభిషేకాలు నిర్వహించి గ్రామానికి మంచి వర్షాలు కురవాలని ప్రార్థించారు. పెద్ద ఎత్తున బిందెలతో మహిళలు సామూహికంగా ఊరేగింపుగా వెళ్తూ భక్తి గీతాలు ఆలపించిన దృశ్యాలు గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పాయి. ఈ సందర్భంగా గుండుగొల్లు సొసైటీ అధ్యక్షులు సిరిబెత్తన కొండబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు తొలగి రైతులకు మేలు జరగాలనే సంకల్పంతో గ్రామస్తులంతా ఐక్యంగా గంగానమ్మ సంబరం నిర్వహించారని తెలిపారు. గ్రామ పరిసరాల్లోని గ్రామ దేవతలకు జలాభిషేకాలు నిర్వహించి వర్షాల కోసం ప్రత్యేక పూజలు చేశామని చెప్పారు. కార్యక్రమం విజయవంతానికి స్థానిక యాదవ్ సంఘ సభ్యులు విశేష సహకారం అందించారని, సుమారు 1000 మంది మహిళలు పాల్గొనడం ఈ వేడుకకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని పేర్కొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న మహిళలు యాదవ్ సంఘం వారు ప్రసాద వితరణ చేశారు. కార్యక్రమంలో గ్రామస్తులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.
మన ఆంధ్రప్రదేశ్లో కానీ వర్షాలు బాగా తక్కువ ఉండడం వలన రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. మాకు ఆచారం ఎప్పుడన్నా మా తరతరాల నుంచి గుండుగోళం గ్రామంలో నేషనల్ హైవే వేసి ఉన్న గంగమ్మ గుడికి పోయటం, వర్షాలు రానప్పుడు మేము ఆ గంగమ్మనే నీటిలో ముంచుతూ మాకు అలవాటు ఆచార ప్రకారం అవుతుంది. వర్షాలు లేకపోవడం వలన మనకి గంగమ్మ గుండుగోళంలో గుళ్ళన్నీ నీళ్లు పోసి, ఆ గంగమ్మ కూడా నీళ్లు పోసి, ఈ మన యాదవ సంఘం వారి సహకారంతో, గుండుగోళ గ్రామస్తుల సహకారంతో, అలాగే అన్ని పార్టీ కుటుంబ నాయకుల సహకారంతో, అన్ని సహకారంతో ఇవాళ ఈ గంగమ్మ తల్లికి స్నానం చేపించడం జరుగుతుంది. ఇది మా ఆచారం, మా గుండుగోళ ఆచారం. సుమారు 1000 మంది లేడీస్ పాల్గొన్నారు. అలాగే మగవాళ్ళు కూడా మొత్తం రైతులందరూ కానీ రైతులు అందరూ పాల్గొన్నారు. రైతు కూలీలు, రైతు సోదరులు మొత్తం అందరూ పాల్గొన్నారు. ఆ గంగాదేవి తల్లి దయ వల్ల మాకు వర్షాలు గుర్తాయని, సకాలం వర్షాలు పడాలని కోరుకుంటూ ఆ దేవుని ప్రార్థిస్తున్నాను. వేంగిరాజుల కాలంలో వెలిసిన గంగానమ్మ తల్లి అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై మెండుగా ఉండాలని ఆలయ కమిటీ సభ్యులు కంచన మోహన్ రావు పేర్కొన్నారు. ఆదివారం గంగానమ్మ తల్లి అమ్మవారి సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు కంచన మోహన్ రావు మాట్లాడుతూ ప్రతి ఏటా ఆషాఢ మాసంలో అమ్మవారి సంబరాలను ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని అన్నారు. ఈ సంబరాల్లో భాగంగా ఆదివారం గ్రామంలో మేళ తాళాలు, డప్పు వాయిద్యాలతో అంగరంగ వైభవంగా ఊరేగింపు నిర్వహించడం జరిగిందని, అనంతరం అమ్మవారికి 108 బిందెలతో అభిషేక స్నానం నిర్వహించడం జరిగిందని అన్నారు. గ్రామంపై అమ్మవారి ఆశీస్సులు మెండుగా ఉండాలనే లక్ష్యంతో ఈ సంబరాలు నిర్వహిస్తున్నామని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ తాతా శ్రీరామ్మూర్తి, కన్నెబోయిన నాగేశ్వరరావు, రామకృష్ణ, చేకూరి సత్యనారాయణ, గోళ్ల అర్జునరావు, ఎం నాగేశ్వరరావు, శ్రీనివాసరావు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. మన పదే గ్రామంలో ఏం చేస్తున్నటువంటి శ్రీ గంగానమ్మ అమ్మవారి మహోత్సవము ఈరోజు ఉదయం నుంచి కూడా ఎంతో వైభవంగా మేళ తాళాలతో, డప్పులతో ఎంతో వైభవంగా ఊరేగింపు జరుపుకొని ఈరోజు అమ్మవారికి సద్యోతారం అనేటటువంటి నైవేద్యాన్ని సమర్పించడం జరిగింది. అమ్మవారు వేంగిరాజుల కాలం నుంచి కూడా ఇక్కడ ఎంతో వైభవంగా వెలసి మరి ఉత్సవములు జరుపుకుంటూ ఉన్నది. మరి అమ్మవారిని నమ్ముకున్నటువంటి వారికి పెంగు బంగారమై ఎన్నో మరి అట్లాగే పంచాయతీ ప్రెసిడెంట్ గారైనటువంటి శ్రీరామ్మూర్తి గారు, వారి తమ్ముడు గారైనటువంటి సత్యనారాయణ గారు, వారి బ్రదర్స్ అందరి సమక్షంలో చేకూరు సత్యనారాయణ, ఎత్తుమల నాగేశ్వరరావు తదితరుల గ్రామ పెద్దల సహకారంతో ఈ యొక్క కార్యక్రమం జరుపుకుంటున్నాము. కావున అమ్మవారి ఈ యొక్క కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా జరుపుకుంటామని అమ్మవారికి విన్నవించుకుంటూ ఉన్నాము.
గంగానమ్మ తల్లి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై మెండుగా ఉండాలని గంగానమ్మ తల్లి ఆలయ కమిటీ సభ్యులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దెందులూరు మండలం వేగవరం గ్రామంలో వేంచేస్తున్న గంగానమ్మ తల్లి ఆలయాన్ని సుమారు 30 సంవత్సరాల క్రితం నిర్మించడం జరిగిందని, అప్పటి నుంచి ప్రతి ఏటా వేగవరం రజక సంఘ సభ్యుల ఆధ్వర్యంలో ఆషాఢ మాసంలో సంబరాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. వర్షాలు అధికంగా కురిసి పాడి పంటలతో గ్రామం సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని కోరుకోవడం జరుగుతుందని ఈ సందర్భంగా వారు తెలిపారు. ముందుగా గ్రామంలో ఊరేగింపు నిర్వహించి అనంతరం అమ్మవారికి స్నానాది కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రజక సంఘ సభ్యులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. త్వరగా కానివ్వండి, వీడియో ఇంత తీసారు కదా అని టైం అయిపోతుండే. గంగానమ్మ తల్లి, జై గంగానమ్మ తల్లి, జై గంగానమ్మ తల్లి. మరి ఈరోజు ఏం చేసి ఉన్నటువంటి శ్రీ గంగానమ్మ అమ్మవారి ఆలయ నిర్మాణం కాడి నుంచి కూడా గత 30 సంవత్సరాల నుంచి మరి భారీ ఎత్తున రజక సంఘ సభ్యులందరూ కలిసి, అన్ని కుటుంబాలను కలిసి మరి ఎంతో వైభవంగా అమ్మవారి కార్యక్రమం, అమ్మవారి సంబర కార్యక్రమం మరి భారీ ఎత్తున చేయడం జరుగుతుంది. అన్ని కుటుంబాలు కూడా ఏకస్థలమై మరి గ్రామం అంతా కూడా బాగుండాలని, మరి గ్రామం సుభిక్షంగా ఉండాలని చెప్పేసి, పాడి పంటలతో మరి పిల్లా పాపలతో చల్లగా కావాలని చెప్పేసి విన్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.